ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా మోగించడంపై రాష్ట్రంలోని కమలం పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. హైదరాబాద్ తార్నాకలో రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో కాషాయ కార్యకర్తలు ప్రదర్శన నిర్వహించి మిఠాయిలు పంచుకుని టపాకాయలు కాల్చారు. స్వీట్లు పంచుకుని సంబరాలు నిర్వహించారు. మెదక్లో బాణసంచా కాల్చి జై మోదీ నినాదాలతో హోరెత్తించారు. రానున్న రోజుల్లో తెలంగాణలోనూ అధికారం కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని, వరంగల్లోని హనుమకొండ చౌరస్తా, సిద్దిపేట జిల్లా దుబ్బాకలోనూ పార్టీ నేతలు సంబరాల్లో పాల్గొన్నారు. ప్రధాని మోదీ బానియా ముందు కేజ్రీవాల్ నిలవలేకపోయారని బీజేపీ సీనియర్ నేత ఈటెల రాజేందర్ విమర్శించారు. ఢిల్లీలో దుర్భర బతుకులను భరించలేని ప్రజలు మోదీ పాలనకు జై కొట్టారని ఈటెల అన్నారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు దేశ ప్రజలను మంత్రముగ్ధులను చేశాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాషాయ జెండా రెపరెపలాటం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. మన ప్రియతమ నాయకురాలు ఇన్నాళ్లుగా అవినీతితో అభివృద్ధికి నోచుకున్నటువంటి ఢిల్లీలో ఇక నీతివంతమైనటువంటి పరిపాలన, అభివృద్ధి లక్ష్యంగా పరిపాలన ఈరోజు బీజేపీ అందించనున్నది. ప్రజలు నమ్మి అధికారం అప్పగిస్తే కుంభకోణాలు, అవినీతి పరిపాలనతో అభివృద్ధిని మరచడం జరిగింది. కేజ్రీవాల్ ఓడిపోవడము, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ఓడిపోవడము, ప్రజలు ఒకసారి డిసైడ్ అయితే అది అరవింద్ కేజ్రీవాల్ గాని, అది రాహుల్ గాంధీ గాని, కేసీఆర్ కానీ ఎవరూ ఆపలేరు. ఒక్కొక్క రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని కోల్పోతున్నది స్వయంగా చూస్తా ఉన్నాం. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని తిరిగితే ప్రజలు ఓట్లేయరు. రాజ్యాంగ విలువలను పాటించినట్లయితేనే ప్రజలు ఆదరిస్తారని మరొకసారి నిరూపణ జరిగింది. లిక్కర్ కుంభకోణంలో కేజ్రీవాల్ నాయకత్వంలో దోపిడీ జరిగిందనేటువంటి విషయము ఢిల్లీ ప్రజలు ఈ ఎన్నికల్లో తీర్పు ద్వారా మరి తేల్చారన్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. మాకు ఉత్తుత్తి హామీలు అవసరం లేదు, ఉచితాలు అవసరం లేదు, మాకు ఢిల్లీ అభివృద్ధి జరగాలి, మా భవిష్యత్తు బాగుండాలని దేశ ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆదరించారనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. మోడీ గ్యారంటీ అంటే గ్యారంటీని అమలు చేసేటువంటి గ్యారంటీయే మోడీ గ్యారంటీ. కేజ్రీవాల్ ఏ మాటలతో అయితే కాలం గడిపిండో కింద గ్రౌండ్ లో చేతలు చూస్తే చాలా భయానకమైన పరిస్థితి ఉండే. ఢిల్లీలో ఇంత దుర్మార్గమైన దుర్గంధ పూరితమైన వాతావరణం ఉంటుందని చెప్పి ఎన్నడూ నమ్మలే మేము. ఈ కేజ్రీవాల్ మాటలతో కాలం గడిపింది తప్ప, ఈయనకు ఎన్నుకున్నందుకు పొరపాటు జరిగిందని చెప్పి చెంపలేసుకుంటాం తప్ప ఈసారి మాత్రం వాళ్ళకు ఓటేసే ప్రసక్తి లేదని చెప్పి కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిండు వాళ్ళు. మా మురికి కూపాలు పోవాలన్నా, మాకు పేదలకు ఇల్లు రావాలన్నా, ప్రజల బతుకులు బాగుపడాలన్నా భారతీయ జనతా పార్టీ గెలిస్తేనే, మోడీ గారి ఆశీర్వాదం ఉంటేనే, కేంద్ర ప్రభుత్వ అండ ఉంటే తప్ప సాధ్యం కాదని చెప్పి నిర్ణయించుకొని వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలిపించింది.